వాళ్ళమ్మ నందినితో, "నువ్వు ఆడపిల్లగా పుట్టినావు కానీ ఆడపిల్లకు ఉండవలసిన జానతనం నీకు లేదు" అప్ అంటుంది. అప్పుడు నందిని, "అసలు జానతనం అంటే ఏమిటి?" అని అడుగుతుంది. అప్పుడు నందిని వాళ్ళమ్మ, "అసలు దీనికి ఎలా చెప్పాలరా బాబు" అని అనుకుంటుంది. "నాకు అర్థం కావట్లేదు" అంటుంది. వెంటనే నందిని, "ఏంటో చెప్పు" అని అంటుంది. ఇప్పుడు నందిని వాళ్ళమ్మ, "మొగుడిని దూరం పెడితే లొంగడు, దగ్గర తీసుకోవాలి" అనేసి చెప్తుంది. అప్పుడు వెంటనే నందిని, "నువ్వే కదమ్మా దగ్గర పడుకోవద్దు అన్నావు." అప్పుడు నందిని వాళ్ళమ్మ చేయి గుప్పెట మూసి, "చేతిలో ఏముందో చెప్పు" అంటుంది. అప్పుడు వెంటనే నందిని విసిగించుకు, "ఏముందో చెప్పు" అని చెయ్యి పిడికిలు తెరిచేటప్పటికి ఏమీ ఉండదు. "ఇదే జానతనం అంటే" అంటుంది. నందిని వాళ్ళమ్మ, "ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు ప్రవర్తిస్తే మన వెనకాలే తిరుగుతాడు, అప్పుడు అల్లుడు ఇల్లరికం వస్తాడు" అని చెప్తూ ఉంటే ఈ లోపల నందిని వాళ్ళ నాన్న వస్తాడు. "ఏం చెప్తున్నావు బిడ్డకి? ఇల్లరికం కోసం క్లాసులు చెప్తున్నావా" అని అడుగుతాడు. వెంటనే నందిని, "నాకు ఇక్కడ ఉండాలనిపిస్తుంది నాన్న" అని అంటుంది. "నువ్వు ఇంకోసారి ఆ మాట అంటే మళ్ళీ ఇంట్లోకి కూడా రానివ్వను" అని అంటాడు. వెంటనే నందిని వాళ్ళ అమ్మ, "అదేంటయ్యా అలా అంటావు? దానికి ఎంత బాధ అనిపిస్తే అడుగుతుంది" అని అంటుంది. నందిని వాళ్ళ నాన్న, "నాకు ఎంత అవసరం ఉంటే వాళ్ళ ఇంటికి పంపిస్తాను చెప్పు" అని అంటాడు. "నాకు నా రాజకీయం ముఖ్యం" అని అంటాడు. "జనాలతోనే శభాష్ అనిపించుకోవడం ముఖ్యం, ఎమ్మెల్యే అవ్వడం ముఖ్యం. అల్లుడు ఇల్లరికం వస్తే నలుగురిలో నేను చులకన కదా, అంటే నా సంతోషం ముఖ్యం కాదా" అని అడుగుతుంది నందిని. "మహాదేవికి నా సంతోషం ముఖ్యం, నా సంతోషం తర్వాతే ఇంకెవరి సంతోషమైనా" అంటాడు మహాదేవయ్య. బాబు కోసం ఆ మాత్రం చేయలేవా" అని అడుగుతాడు. "ఎవరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు" అని అంటాడు. నందిని వెంటనే, "అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను బాబు, విలువలేని పుట్టింట్లో నేను ఉండను" అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్దన్నేమో, "ఎందుకు వచ్చావా" అని అడుగుతాడు. "నువ్వేమో నా సంతోషంతో పని లేదు అంటావు, ఇంక నేను ఇక్కడ ఉండడం ఎందుకు, వెళ్ళిపోతున్నా." ఇంతలో క్రిష్, సత్య వాళ్ళన్న ముగ్గురు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. క్రిష్ తన బామ్మర్దితో, "నువ్వు అసలు రానే రానన్నావు, బతిమలాడితే రాత్రికి ఉండడానికి కూడా ఒప్పుకున్నావు" అని అంటాడు. ఇంతలో సత్య, "మా పుట్టింటి వాళ్ళు ఏమీ మొండి వాళ్ళు కాదు" అని అంటుంది. "అయితే మేము మొండి వాళ్ళమా" అని అడుగుతాడు క్రిష్. సత్య, "నేను ఆ మాట అనలేదే" అంటుంది. "ఎందుకలా భుజాలు తడుముకుంటున్నారు" అని అంటుంది. క్రిష్ వెంటనే, "చూసావా బామ్మర్ది, ఇట్లా ఉంటుంది మీ చెల్లితోటి" అని అంటాడు. నొప్పి తెలియకుండానే వాతలు పెడుతుంది. ఈ లోపల అందరూ నవ్వుకుంటూ ఉంటారు. నేనేమో పిచ్చివాడిలాగా నోరు వేసుకుని పడుకుపోతూ ఉంటాను, బయటపడతాను. ఇంతలో సత్య, "అందరికీ భోజనాలు వడ్డిస్తాను" అని అంటుంది. "ఒక్క 2 నిమిషాలు" అని చెప్తుంది. క్రిష్, "నందిని ఎక్కడా" అని అడుగుతాడు. ఇంతలోనే నందిని కూడా వస్తుంది. క్రిష్ వెంటనే, "నీకు 100 ఏళ్ళ ఆయుష్ నందిని" అని అంటాడు. "ఎందుకు, మీ కాళ్ళకి అడ్డుపడ్డానుకా" అని అడుగుతుంది కోపంగా నందిని. వెంటనే హర్ష, "ఏమైంది నందిని" అని అడుగుతాడు. "ఏం కాలే, బయలుదేరుదాం పద" అని అంటుంది నందిని. ఎవరెంత చెప్పినా వెళ్ళిపోతుంది. నందిని వాళ్ళ అత్తగారు డోర్ ఓపెన్ చేయకపోయేసరికి నందిని బడబడ తలుపులు కొడుతూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళ అత్తగారు వచ్చి తలుపులు తీస్తుంది. వెంటనే నందిని, "జనం చీకటి పడిందో లేదో అప్పుడే తలుపులు మూసేయాలా" అని అడుగుతుంది. "మీరు రేపు వస్తానన్నారు కదమ్మా, అందుకే క్లోజ్ చేశాను" అని అంటుంది నందిని వాళ్ళ అత్తగారు. నందిని వాళ్ళ అత్తగారు ఇద్దరికి భోజనం వడ్డిస్తుంది. అందరూ అడుగుతారు ఏం జరిగింది అని. అప్పుడు హర్ష అక్కడ వెళ్ళిపోదామన్నది, గొడవ చేసింది అని చెప్తాడు. క్రిష్, "ఇక్కడ గీత ఏమైంది" అని సత్యాన్ని అడుగుతాడు. సత్య, "నేనే తీసేశాను" అని అంటుంది. "ఎందుకలా, గీత పెట్టి తప్పు చేశాను అనిపించిందా" అని అడుగుతాడు. "లేదు, నువ్వు గీత లేకున్నా తప్పు చేయవు అనిపించింది. నువ్వు అల్లరివాడివి తప్పితే మంచివాడివని తెలుసుకున్నాను. గీత ఉండడంలో అర్థం లేదనిపించింది. అంత ఓవరాక్షన్ వద్దమ్మా, జరిగిపోయింది మధ్యలో గీత మాత్రమే, నీకోసం తెలిసింది, అందుకే కొంచెం మారాలనిపించింది. అందుకే మనం ఇక్కడ నుంచి ఫ్రెండ్స్గా ఉందాం, భర్తగా మాత్రం ఇది కాదు, స్నేహితులుగా ఉందాం. మా ఫ్యామిలీకి నువ్వు చేసిన సహాయానికి రుణపడి ఉంటాను"
సత్య లోపల నేను వెళ్ళి పాలు తోడేసి వస్తాను అని అంటుంది. నువ్వు పడుకో అని చెప్తుంది. ఈ లోపల నీ మనసులో ఉన్న గీతను కూడా చెరిపేస్తా అని అనుకుంటాడు.